హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించే విషయంలో కేసీఆర్ పాత్రపై పలువురు ప్రసంగించవచ్చు. కానీ కేసీఆర్ సచ్చోడో తెలంగాణ వచ్చోడో అనే నినాదంతో ముందుకు సాగారు. నవంబర్ 29న కరీంనగర్ జిల్లాలోని అల్గనూర్ చౌరస్తా వేదికైంది. ఒక ఘట్టం ఒక ఉమ్మడి రాష్ట్ర రాతనే మార్చింది. అప్పటికే పతాక స్థాయికి చేరిన ప్రత్యేక వాదనకు బలం చేకూర్చింది. తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడోనన్న వాదనతో ఆమరణ నిరాహార దీక్షకు దిగేందుకు సిద్దిపేటకు తరలి వెళ్తున్న నాటి ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్యమం మరింత రగులుకుంది. ఆ తరువాత జరిగిన వరుస పరిణామాలతో ఢిల్లీ దిగరాక తప్పలేదు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మన్నించక తప్పలేదు. అలా తెలంగాణ ఏర్పాటైంది. అందుకు ఉద్యమాల కిల్లా కరీంనగర్ జిల్లా వేదికయింది. నవంబర్ 29 దీక్షా దివాస్ను ఘనంగా నిర్వహిస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించే విషయంలో కేసీఆర్ పాత్రపై పలువురు ప్రసంగించవచ్చు. కానీ కేసీఆర్ సచ్చోడో తెలంగాణ వచ్చోడో అనే నినాదంతో ముందుకు సాగారు. నవంబర్ 29న కరీంనగర్ జిల్లాలోని అల్గనూర్ చౌరస్తా వేదికైంది. తెలంగాణ అజరామర చరిత్రకు ఓ చెరగని సంతకమైంది. సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైన కేసీఆర్ కరీంనగర్లోని తన ఉత్తర తెలంగాణ భవన్ నుంచి బయలుదేరాడు. అదిగో అప్పుడే కరీంనగర్ అలా దాటాడో లేదో పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి ఖమ్మంకు తీసుకెళ్లారు. కానీ కేసీఆర్ ఆ ప్రయాణంలోనే తన ఆమరణ దీక్షను ప్రారంభించారు. దాంతో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అట్టొడికింది. 2004లో అప్పటి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని అలాగే యూపీఏ ఉమ్మడి ప్రణాళికలో పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగట్టే పనిలో నేటి బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కాయి. ఆ సమయమంతా భావోద్వేగాలు రగులుకుంటున్న టైం. సరిగ్గా అదే సమయంలో 2009 అక్టోబర్ 21 సిద్దిపేటలో జరిగిన సింహగర్జనతో ఉద్యమం కొత్త రూపు దాల్చింది. తెలంగాణ కోసం నేనే ఆమరణ దీక్ష చేస్తా, తెలంగాణ ఎలా రాదో చూస్తానంటూ కేసీఆర్ ప్రకటించారు. అందుకోసం నవంబర్ 29న కేసీఆర్ దీక్ష కోసం సిద్దిపేట రంగదాంపల్లి వద్ద దీక్షా వేదికే ఏర్పాటయింది. నవంబర్ 28న తెలంగాణ తల్లికి హైదరాబాద్లో పూలమాల వేసిన కేసీఆర్ ఆ తరువాత కరీంనగర్లోని ఉత్తర తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వెళ్లే క్రమంలో పోలీసులు చుట్టుముట్టారు. దాంతో తెలంగాణ వ్యాప్తంగా అలజడి చెలరేగింది. మరోవైపు ప్రొఫెసర్ జయశంకర్తో పాటు కేసీఆర్ వంటి వారు ఆమరణ దీక్షకు దిగారు. ఇంకోవైపు అటు సిద్దిపేట రంగదాంపల్లి సభస్థలి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆ తరువాత ఖమ్మం వేదికగా జరిగిన హైడ్రామాలు తెలంగాణలోని భావోద్వేగ రాజకీయాల్ని ఎప్పటికప్పుడు తెరపైకి తెచ్చాయి. మొత్తంగా నవంబర్ 29వ తేదీకి దీక్షా దివాస్గా ప్రాధాన్యత దక్కింది. ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రమే వచ్చింది. ఆ రాష్ట్రానికి 2 పర్యాయాలు ఉద్యమ నేత కేసీఆరే ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మళ్ళీ దీక్షా దివాన్ను ఘనంగా నిర్వహించేందుకు సంసిద్ధమైంది. ప్రతి జిల్లాల్లో ఇన్ఛార్జీలను నియమించడంతో పాటు కరీంనగర్ నుంచే తెలంగాణ ఉద్యమానికి నాంది పలకడంతో ఈ దీక్షా దివాస్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరు కానున్నారు. దీంతో నాడు కేసీఆర్ అరెస్ట్ అయిన అల్గనూర్ వద్దే అందుకోసం బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా అన్ని జిల్లాల్లో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ చేపట్టబోయే దీక్షా దివాన్ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికే విమర్శల జడివాన కురిపిస్తున్న నేపథ్యంలో నాటి చరిత్రకు ప్రత్యక్ష వేదికైన కరీంనగర్లో దీక్షా దివాస్పై చర్చ సాగుతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అల్గనూర్లో సుమారుగా 10,000 మందితో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే మొత్తం గులాబీ జెండాలతో నింపేశారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తుంది.
కేటీఆర్ ఉపన్యాసంపై ఉత్కంఠ నెలకొంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.